1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు శ్రీవిద్య ఉపాసకురాలు గీతా కుమార్ అమ్మగారు ఉన్నారు. వారిని అడిగి మనం బోల్డ్ అనే సందేహాలు నివృత్తి చేసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. నమస్తే అమ్మా. అమ్మ, మామూలుగా ప్రసాదం తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ముఖ్యంగా ఆడపిల్లలు ఉన్న తల్లిదండ్రులు అమ్మాయిలకైనా పీరియడ్ అయితే ప్రసాదం తీసుకోకూడదు అంటారు. అది చిన్నప్పటి నుంచి మనకు పేరెంట్స్ చెప్తూ ఉంటారు. ఈ పీరియడ్స్ లో కానీ సూతకం ఉన్నప్పుడు కానీ అంటూ ఉంటారు. అలా ఉన్నప్పుడు ప్రసాదం తీసుకోకూడదా నిజంగానే? లేదు అంటే ఇన్ని రోజులు అనేమన్నా ఉంటుందా, అసలు తీసుకోకూడదా? ఇంతకు ముందు చెప్పినట్టే మనం చాలా రూల్స్ పెట్టేసుకున్నాం. భగవంతునికి దూరం అవ్వడానికి, ఇవన్నీ దూరం అవ్వడానికి రూల్స్ పెట్టుకున్నాం, దగ్గర అవ్వడానికి కాదు. అంటే ఇప్పుడు ఒక మెన్సెస్ సైకిల్లో ఉన్నప్పుడు ప్రసాదం తీసుకోకూడదా అని అంటే, మెన్సెస్ సృష్టి, నిజం. ఆ పరదేవత అనుగ్రహం ఉంది కాబట్టి కంప్లీట్ గా మనకి ఆడవాళ్ళ జన్మ అనేది లభించింది. ఆడవాళ్ళంటేనే పరదేవత. ఇక్కడ ఏమైపోతుంది అంటే పూర్వం ఇలా ఉండేది, అలా ఉండేదని మనం మాట్లాడదాం. ఉంది, కానీ పూర్వ సాంప్రదాయం తప్పు కాదు. ఒకటి ఏంటంటే, తెలిసి ఉంటే మెన్సెస్ ఉన్న వాళ్ళకి ఎవరు పోయి ప్రసాదం ఇవ్వరు. ఒకవేళ మన వరకు ప్రసాదం వచ్చిందంటే కంపల్సరీ దేవుడి యొక్క ఆజ్ఞ కదా, నిజమే, తీసుకోవచ్చు. ప్రసాదం తీసుకోవచ్చు. ప్రసాదానికి అంటు ముట్టు సూతకము మెన్సెస్ ఇవన్నీ ఏం లేవు. ఎందుకంటే పరిపూర్ణంగా దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది కాబట్టి అది మనకి శరీరంలోకి పోయిన తర్వాత మన శరీరానికి ఒక ఔషధంగా పనిచేస్తుంది ప్రసాదం అనేది. ప్రసాదంలో దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. మనం ఏదో ప్రసాదం అంటే ఏదో చక్కెర పొంగలి, పులిహోర బాగుంటుంది ఇలా ఆలోచిస్తున్నాం. కాదు, పరిపూర్ణంగా దేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. అది మనకి శరీర పుష్టినిస్తుంది, ఔషధంగా పనిచేస్తుంది, మన శరీరానికి బలం కూడా ఇస్తుంది, మన బుద్ధిని కూడా తేజవంతం చేస్తుంది ప్రసాదం అంటే. అలాంటి ప్రసాదం మనం తీసుకోకూడదు అనేది ఏం లేదు. మెన్సెస్ సైకిల్లో ఉన్నా తీసుకోవచ్చు. సూతకం ఉండే వాళ్ళ ఇంటికి వెళ్ళైతే ఎవరు ఇవ్వరు ప్రసాదం. ఎందుకంటే ఒకరింట్లో ఒక మనిషి మరణించినాడు అంటే ఒక 11 days ఆ ఇంటికి కూడా ఎవరు పోరు. అంటే స్వగోత్రులు పోతారు, వేరే గోత్రీయులు పోరు. పోయినా పరామర్శించి బయట నుండే వస్తారు. ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నట్టు ఎన్ని రోజులు తీసుకోకూడదు ఒకవేళ సూతకంలో ఉండే వాళ్ళు అని అంటే, ఇస్తే తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. ఒకవేళ ఎన్ని రోజులు అని అనుకుంటే 11 days అమ్మా. 11 days కంటే ఎక్కువ రోజులు ఉండాలని ఏ శాస్త్రము లేదు. 11 days అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఎవరైనా ఇంట్లో మరణించిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే పూర్తిగా దైవ దర్శనాలు చేయాలి. అది కూడా కొండ ప్రాంతాలలో ఉంటారు కదా దేవుళ్ళు, వాళ్ళ దర్శనాలు ఎక్కువగా చేయాలి. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో ఒక వ్యక్తి మరణించిన తర్వాత ఆ జీవి అనేది పైన లోకాలకి వెళ్ళవు. కొన్ని జీవులు అక్కడక్కడే తిరుగుతుంటాయి. ఆ తిరగడం ఏంటంటే, ఆ ఇంట్లో వాళ్ళు అంటే కొడుకు, కోడళ్ళు, అన్నదమ్ములు ఇలా తీర్థయాత్రలు చేయడం వల్ల దైవానుగ్రహం వల్ల కూడా ఆ జీవికి విముక్తి కలుగుతుంది ఈ భూలోకంలో. అంటే ఆత్మలు ఇక్కడే తిరుగుతూ ఉంటాయి. కొన్ని ఆత్మలు తిరుగుతూ ఉంటాయి. కొన్ని ఆత్మలు ఏమంటే 11 days అయిపోయినాక వెళ్ళిపోతాయి. కొన్ని ఇలానే తిరుగుతుంటాయి. అందుకే ఎవరైనా ఇంట్లో మరణించిన తర్వాత 11 days తర్వాత బాగా తీర్థయాత్రలు చేయాలి అంటారు. శుభకార్యాలు కాదు, తీర్థయాత్రలు చేయాలి, టెంపుల్స్ కి వెళ్ళాలి, వాళ్ళు నిద్ర చేసి రావాలి. ఆత్మఘోష అంటాం కదా, మనం వింటుంటాం. ఆత్మఘోష అనేది వీళ్ళ ఇంటి పైన పడింది అంటే దాన్ని ఒక పీడితంలా చూస్తారు సాంప్రదాయంలో. ఆ పీడ వీళ్ళ ఇంటి పైన పడింది అంటే వీళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ గా ఇబ్బంది రావడము, వీళ్ళ ఇంట్లో హెల్త్ మనం చూస్తుంటాం. ఎవరైనా చనిపోయిన తర్వాత కొంతమంది లో అయిపోతారు. అవును, ఆయన ఉండండి పెద్ద ఆయన పోయిన తర్వాత వీళ్ళకి ఇలా అయిపోయింది మనం వింటుంటాం. ఎందుకు అంటే ఆత్మఘోష అది. వీళ్ళు అప్పుడు సత్కర్మలు చేయాలి బాగా, వాళ్ళ పేరు పైన అన్న సమర్పణ, తర్వాత వస్త్ర సమర్పణ, ఇలాంటి దానాలు ధర్మాలు చేస్తూ వాళ్ళను కొంచెం మనం గుర్తు చేసుకోవడము, తర్వాత దైవ దర్శనాలు చేస్తూ ఉండడము, ఇలా చేస్తూ ఉంటే ఆ ఆత్మఘోష అనేది మన పైన పడదు. ఇది ఎందుకు కలుగుతుంది ఆత్మఘోష అంటే, వాళ్ళు తీరని కోరికలతో వెళ్ళిండొచ్చు ఒకటి. తర్వాత ఉన్నప్పుడు పిల్లలు సరిగ్గా రెస్పాన్సిబిలిటీగా లేకపోయిండొచ్చు, వాళ్ళు దాంతోనే వెళ్ళిపోతారు. ఒకటి ఏంటంటే, ఇక్కడ ఏం చెప్తారు, మనిషి పోయేటప్పుడు ఏదైతే ఆ లాస్ట్ మూమెంట్ లో వాళ్ళ బ్రెయిన్ లో ఒక థాట్ వస్తుందో ఆ థాట్ తోనే వాళ్ళ ఆత్మ అనేది సంచరిస్తుంది. ఒకవేళ వాళ్ళు ప్రశాంతంగా మేము శివైక్యం కావాలి అనుకుంటే కైలాసం అలా ఉంటుంది అంటారు. లాస్ట్ అంటే మెయిన్ గా లాస్ట్ మూమెంట్ లో భగవంతుడు గుర్తు రాడు రానికోకుండా చేసేదే మాయ. అందుకే మనం ఇప్పటి నుండి అంటే మనకి ఊహ వచ్చినప్పటి నుండి ఆఖరి క్షణాల్లో నేను నిన్ను తలచే భాగ్యం ఇవ్వు స్వామి అనాలి. మనం ఏం చేస్తాం, నిత్యము మన నీడ్స్ కోసం కోరిక కొడతాం. కాదు, ఆఖరి క్షణాలు వచ్చినప్పుడు నేను నిన్ను తలచే భాగ్యం నాకు ఇవ్వు, నువ్వు నాకు మాట ఇవ్వు, నువ్వు నాకు గుర్తు రావాలని ఆఖరి క్షణాల్లో.
ఎందుకంటే ఎవ్వరికి ఆకర్షణలో భగవంతుడు గుర్తురాడు. ఎంత సాధకులకైనా కూడా అది ఎంతో సాధన చేసి ఉండాలి. ఇప్పుడు చెప్పాలి అంటే మా విద్య పరంగా చూసుకుంటే తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు అనేసి ఆయన లలితాదేవి ఉపాసకుడు. బాల అమ్మవారి అంటే ఇంకా తీవ్ర ఉపాసకుడు. ఆయన చనిపోయినప్పుడు ఆయన చితి నుండి అమ్మవారి యొక్క రూపం పడింది. వాళ్ళు దైవలోకానికి చేరుతారు. అంటే అమ్మవారిలో అంకితమైనారు. అంత తీవ్ర సాధన చేయాలి. భగవంతుడు గుర్తు రావాలి. భగవంతునిలో మనం అంకితం కావాలి అంటే దానికి ముందే మనం చేయాలి. మనం ఎప్పుడు 60 ఏండ్లకు చేస్తాం, 70 ఏండ్లకు చేస్తాము. ఆ టైంలో మాకు భగవంతుడు గుర్తు రావాలంటే ఎలా గుర్తొస్తారు? మామూలుగా కూడా ఏం చెప్తారు? లాస్ట్ మూమెంట్‌లో మేము భగవంతుడిని తలుచుకోవాలనే అవును. మనకి అవును. కీర్తనలు కూడా ఉన్నాయి. అవును. ఆఖరి క్షణాన నువ్వు నాకు అవును. గుర్తు రావాలి స్వామి అవును. నారాయణ అంటారు ఆ. చెప్పాలంటే. అందుకు ఇప్పటి నుండి మనం చేసే పూజ, ఆ తర్వాత జపము, అనుష్ఠానము, ధ్యానము ఇవన్నీ కూడా ఆ స్టేజ్‌లో మనము భగవంతునిలోకి చేరడానికి ఉపయోగపడుతుంది. నువ్వు ఏది చేయకోకున్నట్టు, ఏమీ లేకోకున్నట్టు ఉంటే ఆ స్టేజ్ రాదు. మీరన్నట్టు మీ దగ్గరికి ప్రసాదం వస్తే తీసుకోవచ్చు. ఇది భగవద్గీతలో కూడా చెప్పబడింది. ఉమ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే అందరూ మెన్సెస్ సైకిల్ అంటేనే ఏదో ఒక ఉమ్. అవును. ఇదిగా చూసేస్తారు. అని ఒక బూతు లాగా అయిపోతుంది. అది అయిపోతుంది. చెప్పుకోవాలన్నా సిగ్గుగా పడతారు. ఇది సృష్టి ధర్మం. ధర్మం. అది ఉంటేనే అవును. సృష్టి జరుగుతుంది. ఆ కరెక్ట్. సైకిల్ ఉంటేనే సృష్టి అవునమ్మా. జరుగుతుంది. ప్రతి సృష్టి అవును. ఎలా జరుగుతుంది మనకి? ఆ ఉమ్. సైకిల్ ద్వారానే జరుగుతుంది. జరుగుతుంది. ఎందుకమ్మా చూసుకుంటే మనకి ద్రౌపది వస్త్రాభరణం అందరికి ఉమ్. తెలుసు. అవును. ఆ టైంలో కూడా ద్రౌపది ఏకవస్త్రంతో ఉంది. ఏకవస్త్రం మీన్స్ మెన్స్ సైకిల్‌లో ఉంది. ఆ సైకిల్‌లో ఉండి కూడా ఉమ్. ఆవిడ ఎవరిని కోరింది? ఎవరిని శరణు వేడింది? గోవిందుడిని శరణు వేడింది. ఉమ్. నేను నా చేతిలో ఏం లేదు స్వామి ఇంకా నువ్వే అని హ్యాండ్స్ అప్. అంత అంతే. శరణు పెడితే గోవిందుడు వచ్చి కాపాడలేదు. లేదు నువ్వు మెన్సెస్‌లో ఉన్నాడు అని అన్నాడు నిజమే కదా మరి. కృష్ణ అవును. పరమాత్మ. అనలేదు కదా ఆ మాట? ఇక్కడ భగవంతుడు నేను చెప్పినట్టు జీవుణ్ణి చూస్తాడు. ఈ మెన్సెస్ అనేది సృష్టికి సంబంధించింది. ఉమ్. ఇదే మెన్సెస్ కి సంబంధించి మనకు ఒక పుణ్యక్షేత్రమే ఉంది. కామాఖ్య దేవి టెంపుల్ అని. అవును. అది కామాఖ్య. మెన్సెస్ సైకిల్ కి సంబంధించిందే. ఉమ్. అమ్మవారు కానీ, అయ్యవారు కానీ ఈ ఉమ్. ప్రకృతిలో మనకి ఏవైతే నిత్య జీవితంలో ఉన్నాయో అవన్నీ వాళ్ళు ఉన్నారు. మనం ఇంతకు ముందు చెప్పుకున్నట్టు పూర్వసువాసిని అవతారం అవును. అమ్మవారు తీసుకొనింది. ఈ మెన్సెస్ సైకిల్ కి సంబంధించి ఒక దేవాలయమే ఉంది. అమ్మవారు కూడా ఆ ప్రాబ్లం ఉంది కదా! అవును. అది ప్రాబ్లమ్ గా మనం అసలు చూడకూడదు. చూడొద్దు. ఇది న్యాచురల్ థింగ్. ఇది సృష్టి ధర్మము. ఈ సైకిల్ ఉంటేనే మనం ప్రతి సృష్టి చేయగలము. అమ్మవారు ఆ శక్తి ఓన్లీ స్త్రీలకు మాత్రమే ఇచ్చింది. మనం దానికి గర్వపడాలి. అవును. ప్రికాషన్స్ తీసుకోవాలి. నేను ఉమ్. ప్రికాషన్స్ తీసుకోవద్దు అనను. మూఢనమ్మకాల వైపు అది వెళ్ళొద్దు. మూఢనమ్మకాల వైపు వెళ్ళదు. వెళ్ళొద్దు. కంపల్సరీ ఆ టైంలో రెస్ట్ అవసరము. అవును. ఏది ముట్టుకోకూడదు అని అంటే ఆ ఉమ్. టైంలో కొంచెం క్రిమి కీటకాలు, ఆ. కొంచెం ఈ బ్యాక్టీరియా అలాంటి ఉంటుంది కాబట్టి ఉమ్. అలాంతా ఏది ముట్టుకోకూడదు అని చెప్తారు. ఏదైనా మన మంచికి. ఆ టైంలో రెస్ట్ అవసరం. రెస్ట్ తీసుకోండి. పూజలు అయితే చేయకూడదు అంటారు. చెయ్యొద్దు. చేయకూడదు. ఎందుకు ఆ టైంలో పూజలు చేయకూడదు అంటారంటే ఆల్రెడీ ఆ టైం ఎలా ఉంటుంది అంటే పాజిటివ్‌ని గాని, నెగెటివ్‌ని గాని త్వరగా గ్రాబ్ చేసుకునే పవర్ ఉంటుంది ఆ ఉమ్. టైంలో. ఇంకొకటి ఆ మెన్స్ సైకిల్ వచ్చినప్పుడు హెవీ పవర్ ఉంటది లేడీస్‌కి. ఉమ్. మామూలుగా తాంత్రిక విద్యల్లో కూడా ఇదే చెప్తారు. ఉమ్. మనం అనుకుంటాము ఆ టైం అంటే అవును. నార్మల్ టైం అని. కానీ హెవీ పవర్ ఉంటుంది. నేచర్‌లో దుష్టశక్తి ఉంటుంది. దైవశక్తి ఉంటుంది. ఆ ఉమ్. టైం వచ్చినప్పుడు మనం ఎక్కడికి బయటికి వెళ్ళకోకున్నట్టు కొంచెం రెస్ట్ మోడ్‌లో ఉంటే ఉమ్. మనకి మంచిదే. ఇప్పుడు ఉద్యోగాలు చేసుకునే టైం. అవును. స్త్రీలందరూ జాబ్స్ చేస్తున్నారు. అవునమ్మా. వాళ్ళు ఇంట్లోనే ఉండాలంటే ఎలా అవుతుంది? అవ్వదు. వాళ్ళది కూడా మనం ఆలోచన చేసి చెప్పాలి. అవును. ఏది అవును. చెప్పినా కూడా. అవునవును. ఇప్పుడు వాళ్ళు ఉమ్. బయటికెళ్ళాలి కాబట్టి ఉమ్. తప్పదు. ఉమ్. బయటికెళ్తారు. కానీ ప్రికాషన్స్ తీసుకోవాలి. ఆ ఉమ్. టైంలో బయటికెళ్ళినప్పుడు. ఉమ్. ఎందుకంటే నెగెటివ్ ఎనర్జీ చాలా ఉంటుంది బయట. ఉమ్. ఉమ్. మన ఇంటి వాతావరణం కంటే బయటే ఎక్కువ ఉంటుంది. అవును. అలాంటప్పుడు అది గ్రాబ్ చేసుకుంటుంది త్వరగా. ఆ ఉమ్. టైం అనేది మన శరీరం అంత తేలికగా ఉంటుంది. ఉమ్. పాజిటివ్ ఎంత గ్రాబ్ చేసుకుంటుందో నెగెటివ్ కూడా అంతే ఇది చేసుకుంటుంది. అందుకు స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఆ టైంలో అని చెప్పారు. అంతే తప్ప ఇదేదో మూఢనమ్మకాలకి అవును. సంబంధించింది కాదు. పెద్దలు ఏది చెప్పినా కూడా మన మంచి కోసమే. నిజమమ్మా. పూర్వం ఏది పాటించినా కూడా మన మన మంచి మంచి. కోసమే పాటించారు. బట్ ఇప్పుడు అప్డేట్ అయ్యాము. Yeah. అప్డేట్‌లో మనకి ఏమంటే ఇవన్నీ మూఢనమ్మకాలుగా కొట్టేస్తున్నారు తప్ప ఒకటమ్మా అన్ని ఆచారాలు పాటించే వాళ్ళ జీవితాలు బాగుంటాయి. ఉమ్. ఇవి మూఢనమ్మకాలను కొట్టేసే వాళ్ళ లైఫ్‌లు మనం చూస్తూనే ఉంటాం ఎలా ఉంటాయి అని. వాళ్ళ లైఫ్‌లే మనకి ఎగ్జాంపుల్. అంతే. అంటే అప్పటికి వాళ్ళకి బాగుండొచ్చు. ఏదో ఒకటి ఇష్యూ ఉంటది. మానసిక ఉంటది. వేదన, ఉమ్. మ్యారేజ్ ప్రాబ్లమ్, చిల్డ్రన్ ప్రాబ్లమ్ ఇవన్నీ ట్రాష్ అని కొట్టేసే వాళ్ళకి. ఉమ్. ఆ టైంలో స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. ఉమ్. ఇంకొకటి ఇక్కడ ఏమైపోతుంది అంటే చాలా మంది నన్ను అడిగే విషయము ఆ టైంలో దేవుడి నామస్మరణ కూడా చేయకూడదా అని అడుగుతారు. దేవుడి నామస్మరణ చేయడానికి ఎందుకు అంత ఆలోచిస్తారు? ఆ. బీజాక్షరాలు వద్దులేండి. ఆ.
నామస్మరణ ఏ నామస్మరణ. టైంలోనా చేయొచ్చు. ఆ టైంలోనే కదా ద్రౌపది దేవి శ్రీకృష్ణుని శరణ్ వేడిండేది. అవును. మనకి అన్ని ఎగ్జాంపుల్స్ పురాణాల్లో ఉన్నాయి. కానీ అవి మాత్రం మనం బుర్రకెక్కించుకోకున్నట్టు మనం ఇంకొక డౌట్ రీక్రియేట్ చేసుకుంటాం అన్నమాట. అంటే ఆ టైంలో దేవుణ్ణి తలుచొచ్చా? తలుచుకో. దేవుణ్ణి తలుచుకోవడానికి ఏ టైం నువ్వు అంతే. మనసుతో తలుస్తున్నావు. నిజమే. అది శరీరంలో జరిగే ప్రక్రియ. ఉమ్. నువ్వు మనసుతో తలుస్తున్నావు. మనసుకి నీ శరీరానికి ఏం సంబంధం ఉంది? మనస్సు అనేది శూన్యం, సున్నితం. అది ఒక స్వచ్ఛందమైన ప్లేస్. నిజం. దానికి ఏది ఉండదు. అవును. నువ్వు మనసుతో తలవడానికి శరీరానికి సంబంధం లేదు. హ్యాపీగా నామం చదువుకోవచ్చు, ఉమ్. నామం అనుకోవచ్చు మనసులో. దానికి ఏమి ఇబ్బంది ఏం లేదు. చాలా చక్కగా చెప్పారమ్మా. ధన్యవాదాలు. నమస్తే అమ్మా.